నాకు ఇంకొక డౌట్ ఇక్కడ. ఇప్పుడు పోలీసులకి ఆవిడెళ్ళి కేసు పెట్టింది బానే ఉంది. పోలీసులు కేసు తీసుకున్నారు. హర్ష సాయి మీద లుకౌట్ నోటీసుల దాకా ఈ కేసు పోయినప్పుడు. అంటే మరి వితౌట్ ప్రూఫ్స్ ఏమీ ఉండవా? అంటే ప్రూఫ్స్ ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటారా? లేకుండానే తీసుకున్నాం. అలాగే జరుగుతుంది కదా, అలాగే జరుగుతుంది ప్రస్తుతానికి. అంటే అమ్మాయి అనేసరికి అలాగే జరుగుతుంది. ఏదో కొంచెం ప్రైమా ఫేస్ చూపిస్తే కలిసి పని చేసాం, ఏదో ఒక ఫోటో, క్లోజ్గా ఉన్న చాటో లేకపోతే ఏదో ఒకటి చూపిస్తే చాలు, అంతే, ఇంకా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు గమనిస్తే 2 కోట్ల నుంచి 50 లక్షలకి రావడం ఒకటి. తర్వాత ఈ ఇమ్రాన్ ఖాన్ అనే ఆయన నన్ను డిఫేమ్ చేయడానికి ఈ ఆడియోస్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాడని ఆ కంప్లైంట్లో యాడ్ అయింది. కంప్లైంట్ ఇస్తున్న విషయం తెలిసిన తర్వాత, వీళ్ళని డిఫేమ్ అవుతున్న విషయం అర్థమైన తర్వాత అబ్బాయి అట్టా ఇస్తే కంప్లైంట్ తీసుకోడు. వాడి డిఫెన్స్ ఏం చేయాలి? అబ్బాయి మీడియాకే వస్తాడు. ఇంకా మీడియాకి వచ్చో లేకపోతే ఇలాంటి లీగల్ వచ్చో నేను నిర్దోషం. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ పెడుతుందట, ఆవిడకి అగ్నెస్ట్గా ఉన్న ఎవిడెన్స్ లేవు, బయట చూపించకూడదు. ఆవిడ ఈ కంప్లైంట్ పెట్టి ఈయన రచ్చకెచ్చి ఈయన బజార్లో ఈయన ఇట్లాంటి వాడని చెప్పి అంత పెద్ద యూట్యూబ్ ఫేమ్ ఉన్న ఆయన వచ్చి ఆయన బద్నాం చేయొచ్చు. ఈవిడ వాళ్ళకి డిఫెన్స్లో ఉన్న ఇదిగో నా దగ్గర ఉన్న ఆడియోస్ ఇవి అని చెప్పి ఆయన చూపించుకోవడం కూడా తప్పట. అది డిఫేమ్ చేయడం. అంటే మేము కొడితే కొట్టించుకోవాలి తప్ప తిరిగి మాట్లాడకూడదు, అరవకూడదు. అంటే వీళ్ళు కంప్లైంట్లు ఇస్తారు, కేసులు పెడతారు. ఆ అబ్బాయి మాత్రం ఏ రకమైన ఆడియోలు ఇవి అగ్నెస్ట్గా కూడా ఏవి బయట పెట్టకూడదు. హౌ ఇస్ ఇట్ ఒప్పుకోవాలి. అంటే డిఫెన్స్ కూడా చేయకూడదు, మేము కొడితే డిఫెన్స్ కూడా చేయకూడదు, డిఫెన్స్ చేస్తే కూడా కేసు పెడతాం అని చెప్పి అది ఎవడో పెట్టాడని చెప్పి ఆ ఇమ్రాన్. మరి ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటది ఈవిడ? ఇప్పుడు ఎవరికైనా బేసిక్ గా డబ్బు కన్నా ముఖ్యమైనది అదే కదా. ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటుందా అనేది కూడా చెప్పాలి కదా యాక్చువల్గా. అదే కదా. అంటే మనం చూడడానికి ఎవరికైనా ఇప్పుడు 25 ఏళ్ళ అబ్బాయి 38 ఏళ్ళ అమ్మాయి ఇంకా ఎలా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు వాళ్ళు ఇంకా రేపు ఇంకెక్కడ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ బయటకు రాకూడదు ఇలాంటివన్నీ కూడా. అంటే మేము చేస్తాం, మేము డిఫేమ్ చేస్తాం, లేకపోతే మేము కేసులు పెడతాం, కంప్లైంట్లు ఇస్తాం, కానీ మా గురించి ఎటువంటివి రాకూడదు. ఎందుకంటే మేము బాధితులు. ఇక్కడ బాధితుడు నిజంగా అబ్బాయి, వాడు ఎక్కడో పోయి ఇప్పుడు ఎందుకంటే వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టు ఆయన లోపల పెట్టి రిమైండ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇవంతా కూడా పరువు తక్కువ అవుతాయి కదా. ఎంత నరకం అనిపిస్తాడు వాడు. దాని గురించి ఎవ్వరికి లేదు. బాధితురాలు, ఆవిడ ఫోటో కూడా చూపించకూడదు. ప్రపంచం అందరికీ తెలుసు ఆవిడ ఎవరో. అన్ని వీడియోలు అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదో పెద్ద గైడ్ లైన్స్ లాగా ఇంకా బ్లర్లు చేయడాలి ఇలాంటివన్నీ. సరే వాట్ ఎవర్. అయితే ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హర్ష సాయి మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు అనేది కూడా ఇష్యూ చేస్తున్నారని తెలిసింది యాక్చువల్గా. సో మరి ఇప్పుడు జానీ మాస్టర్ కేసు, దీని కేసు, ఈవెన్ రాజధరని చూసుకున్న ఒక సిమిలారిటీ ఏంటంటే, కేసు పెట్టగానే వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఎదరికొచ్చి అంటే పోరాటం చేస్తే అంటే వీళ్ళ మాట ఎవరో పట్టించుకోరన్నా, లేకపోతే ఎందుకు కనిపించకుండా పోవడం అనేది కొన్ని రోజుల పాటు నీ మీద నా మీద పెడితే తప్ప మనకి తెలియదు. అది జరిగేది అదే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జానీ మాస్టర్ దొరికిపోయాడు, ఆయన పరిస్థితి ఏంటి? బెయిల్ తెచ్చుకొని తర్వాత దొరుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టి ఆయన జైల్లో పెట్టేశారు అని చెప్పి వాళ్ళ ఆవిడేమో పంప అక్కడ తిరగడం ఇవన్నీ కూడా. అంటే జైలు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి టిఫిన్ పట్టుకెళ్ళడం, ఆయన ఇప్పుడు వస్తాను పడిగాపులు కాయడం, 2 పిల్లల్ని పెట్టుకొని పాపం. సో అదే అంటారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవడైనా సరే మనది తప్పున్నా లేకపోయినా ఇప్పుడు కేసు పెట్టిందంటే ఈ టార్చర్ అంతా మనకు ఉంటుంది. దానికన్నా ఇప్పుడు రాజధాని ఏం చేశాడు, కొన్నాళ్ళు కనబడలేదు, చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. సిమిలర్లీ హర్ష సాయి కూడా అదే చేస్తాడేమో. లేదు నువ్వు వచ్చి జైల్లో పడాల్సిందే, కొట్టించుకోవాల్సిందే, మేము గిల్లించుకోవాల్సిందే, నువ్వు నీ దగ్గర ఉండే ఏం బయట పెట్టకూడదు సుమి అని చెప్పంటే కుదరదు కదా. నువ్వు పెట్టావు, అవతల వాళ్ళు కూడా డిఫెన్స్ చేయని. అసలు డిఫెన్సే ఉండకూడదు అంటే ఎట్లా? సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, శాంటిటీ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ అంటారు. ఒక ఎఫ్ఐఆర్ని నువ్వు పదే మారుస్తున్నావు అనుకో, దట్ కోర్టుకి చాలా పెద్ద డౌట్ వస్తుంది. ఈ ఎఫ్ఐఆర్కి పవిత్రత పోగొట్టుకుంటుంది ఎఫ్ఐఆర్ అనేది. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరల్గా క్రైమ్ జరిగిన వెంటనే పరిగెత్తికెళ్ళి ఇచ్చిన దానికి చాలా వాల్యూ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, జానీ మాస్టర్ కేసులు అయితే 5 ఏళ్ల తర్వాత, రాజధాని కేసులు అయితే 10 ఏళ్ల తర్వాత. సో ఇలా ఇచ్చిన వాటికి శాంటిటీ ఉండదు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, 2 కోట్లు అని చెప్పి 50 లక్షలు మార్చడం, ఎఫ్ఐఆర్ మారే కొద్ది అంటే ఏదో రకంగా సెక్షన్ పెట్టాలి, ఇరికిచ్చాలని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ జానీ మాస్టర్ కేసులో మామూలు రేపు పెట్టారు, తర్వాత ఇది చాలదన్నట్టుగా మళ్ళీ పోక్సో యాడ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కావాలని మోటివేట్ చేసి ఒక మనిషిని టార్గెట్ చేయడానికి చేస్తున్నారా అని చెప్పి డౌట్ ఎవరికైనా వస్తుంది. దీంట్లో కూడా కోర్టు దాన్ని సీరియస్గా తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. దీంట్లో కూడా ఈ కంప్లైంట్లో కూడా మీరు ఫస్ట్ ఎప్పుడు ఈవిడైతే కేసు పెడుతుందని తెలిసిందో అప్పుడు వాళ్ళు డిఫెన్స్లో వాళ్ళ ఆడియోలు లీక్ చేశారు. ఇదేమి నిజం కాదండి, ఈవిడేమి చెప్తున్నట్టు అంత ఇది కాదు, ఈవిడ ఎలాంటిదో చూడండి అని చెప్పి వాళ్ళ ఆడియో రికార్డ్స్ పెట్టారు. సో వెంటనే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫ్యాబ్రికేట్ చేసి క్రియేట్ చేసినవి అని చెప్పి అదే వెంటనే ఆ కంప్లైంట్లో కూడా వెంటనే యాడ్ చేశారా అంటే కంప్లైంట్ని మార్చారు. విచ్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ అనే డౌట్ వస్తుంది జనాలకి. ఎస్ కరెక్ట్.